హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామండి. ఫస్ట్ చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులో తగినంత కారం పొడి, ధనియాలు, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక జార్లో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని బ్లెండ్ చేసుకొని పాలను తీసుకొని కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసుకోండి. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి. అండ్ కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేగనివ్వండి. అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోండి. బాగా కలిపి అందులోని ఉన్న ఆయిల్లోనే బాగా వేగనివ్వండి. మూత పెట్టుకోండి. ఒక 2 to 3 minutes బాగా వేగనివ్వండి. చూశారు కదా, ఆ చికెన్లో ఉండే వాటర్ తోటే బాగా ఉడుకుతుంది. అండ్ తర్వాత ఇందులో మీరు గ్రేవీ తింటే గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోండి. మా ఇంట్లో అయితే కొంచెం గ్రేవీగానే తింటాం. సో సరిపడా వాటర్ పోసుకొని ఒక 5 to 6 minutes దాకా బాగా ఉడకబెట్టండి. చూశారు కదా, ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 1 minute మగ్గనివ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఈ కొబ్బరి పాలతో ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మేమైతే ఈరోజు రొట్టెలు చేసుకున్నామండి. ఈ రొట్టెల మీద తింటుంటే ఆహా, చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.